ఇంటికి కాట్ అండ్ కర్టన్స్ కూడా తీసుకోవాలి అని వచ్చాను. ఈ ప్యాటర్న్ నచ్చింది. ఈ ప్యాటర్న్లో నాకు కలర్ వేరే కావాలి అని కస్టమైజేషన్ కావాలి అనుకుంటే అది చేసిస్తారు ఇక్కడ. ఆ రూమ్ వచ్చేసి మాది కాబట్టి నేను కొంచెం అలా గర్లిష్ లాగానే చేయించాలనుకుంటున్నా. మనం పనుకున్నప్పుడు సైడ్ టేబుల్ లేదంటే తల పైన పెట్టేసుకొని పడుకోవచ్చు. అందులో తప్పే ఉంది. అది ఈ చూడు ఈ కూడా బాగున్నాయి చూడు, సింపుల్ గా. మీకు ఇది చూడు, ఇలా కూర్చొని రెడీ అవ్వడానికి బాగుంది కదా. చూడు 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 ఏం పెట్టొచ్చో చూడు. డైనింగ్ టేబుల్ సెక్షన్ దగ్గర వచ్చాము అని మీరు అందరూ అనుకోవచ్చు. నేనే అనుకుంటున్నాను. యాక్చువల్లీ విడిగా ఒక్కొక్కటి చూస్తుంటే దేనికదే ఇది బాగుంది కదా, ఇది బాగుంది కదా అనిపిస్తుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపమ్. లాస్ట్ వీడియోలో మీరు అందరూ చూశారు, అమ్మ వాళ్ళ ఇంటికి డైనింగ్ టేబుల్ ఇంకా సోఫా తీసుకున్నాము నికేడియా ఫర్నిచర్స్ నుంచే. ఇప్పుడు ఇంకా తీసుకునేది ఉంది, అవన్నీ కూడా చూపిస్తానని చెప్పాను కదా. ఇప్పుడు ఇంటికి కాట్ అండ్ కర్టన్స్ కూడా తీసుకోవాలి అని వచ్చాను. నికేడియా ఇస్ ద వన్ స్టాప్ డెస్టినేషన్. వీళ్ళు అనుకోవచ్చు వీళ్ళేం చీటికి మాటికి నికేడియాకి వెళ్ళిపోతున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మేము వెళ్ళిన బ్రాంచ్కి వెళ్ళట్లేదు, వీళ్ళ బ్రాంచ్లు అన్నీ కవర్ చేస్తున్నాము. ఫస్ట్ మియాపూర్తో స్టార్ట్ చేసాము, అక్కడ అయిపోయింది, అక్కడ మా ఇంటికి తీసుకున్నాము. తర్వాత ఇంకోటి ఏంటి కొంపల్లిలో కొత్తగా పెట్టారని ఇప్పుడు కొత్త ఇంటి కోసం అక్కడ సోఫాలు తీసుకున్నాము. ఇప్పుడు ఎల్బీ నగర్లో ఉన్నాము. సో వీళ్ళకి ఊరు నలుమూలలా ఉన్నాయి, సో అవి కూడా కవర్ చేస్తున్నాం అనమాట. ఒక్కొక్క చోట అక్కడేం స్పెషల్స్, ఒక చోట ఉన్న స్పెషల్స్ ఇంకో చోట ఉండట్లేదు, కొత్త వెరైటీస్ యాడ్ అవుతున్నాయి. సో అన్నిటినీ ఎక్స్ప్లోర్ చేద్దామని. అంటే వాళ్ళకి కూడా అన్ని బ్రాంచ్లు తిరగటానికి వీలవదు కదా, సో వాళ్ళు తిరగలేని బ్రాంచ్ని మేము వెళ్ళి కవర్ చేస్తున్నాం. వాళ్ళ బిజినెస్ అవన్నీ కూడా మేము తీసుకుంది అవన్నీ వీడియోస్ ఏదైతే ఉన్నాయో ఆ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇప్పుడు కర్టన్స్ అన్నాను కదా, ఫర్నిచర్ షాప్ కదా, కర్టన్స్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ కర్టన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే 1 day బిఫోర్ ఒకసారి వాళ్ళకి కాల్ చేసి వస్తే వాళ్ళు అన్నీ రెడీ చేసి పెడతారు, అప్పుడు మనం అన్నీ ఒకేసారి తీసేసుకోవచ్చు అనమాట. ఒకే చోట తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక టైం సేవ్ అవుతుంది అండ్ ఎకనామిక్ గా వస్తుంది. అండ్ తర్వాత కలర్ కాంబినేషన్స్ కూడా మనం అక్కడే చూసుకోవచ్చు. ఒక చోట ఒకటి తీసుకుని ఇంకో చోట ఇంకోటి తీసుకుంటే షేడ్స్ కానీ కలర్స్ కానీ మారిపోయే ఛాన్సెస్. సో వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. ఇక్కడికి వస్తే మనకి అన్నీ ఉన్నాయి అన్నమాట. సో మళ్ళీ మేము ఇక్కడికి వస్తున్నాం అంటేనే అర్థం చేసుకోవచ్చు మేము యూజ్ చేస్తున్న జస్ట్ వచ్చి వెళ్ళట్లేదు, మేము తీసుకుంటున్నాము, వాడుతున్నాము, బాగుంది కాబట్టి మళ్ళీ వస్తున్నాము, మీ అందరికీ తెలుసు. సో రండి, లేట్ చేయకుండా. వీళ్ళ వర్క్ బాగుంది, వీళ్ళు ఇచ్చే ఆ క్వాలిటీ బాగుంది, సర్వీసెస్ బాగున్నాయి. సో ఇవాళ కూడా మేము కాట్స్ తో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ట్రెండీగా ఉన్న కాట్ సెలెక్షన్ కోసం ఇప్పుడు వచ్చాము. మీ అందరికీ తెలుసు, మనం ఏదైనా కొనాలి అంటే పింట్రెస్ట్లో సర్చ్ చేస్తూ ఉంటాం కదా. సో అలానే కాట్స్ కూడా ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. పింట్రెస్ట్లో ఎలా ఉందో అలానే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఏదైనా చూసి దీంట్లో ఉన్నది కాకుండా పింట్రెస్ట్లో లేదా మనం ఎక్కడైనా చూసి నాకు పలానా లాగా కావాలి అంటే కూడా చేసిస్తారు. నికేడియాలో బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి కస్టమైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బెడ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ కాట్లో ఫ్యాబ్రిక్ అయి ఉండొచ్చు, లేదా ఇందులో స్టోరేజ్ ఉంటుంది. అంటే మన ఇంటీరియర్స్ లో కొన్ని కలర్స్ మనం చూస్ చేసుకుంటాం కదా, కబోర్డ్, టేబుల్స్, ఇవన్నీ కర్టన్స్ కానీ ఇవన్నీ ఒక కలర్లో ఒక థీమ్లో ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా బెడ్ కూడా మోడల్, సపోజ్ ఇది ఈ క్రీమ్ కలర్ ఉంది బెడ్, సో మనకి వేరే కలర్ కావాలి. ఈ ప్యాటర్న్ నచ్చింది, ఈ ప్యాటర్న్ లో నాకు కలర్ వేరే కావాలి అని కస్టమైజేషన్ కావాలి అనుకుంటే అది చేసిస్తారు ఇక్కడ. మనము పింట్రెస్ట్ లో వెతకాల్సిన అవసరం లేదు, ఇక్కడే మోర్ దెన్ 50 ప్యాటర్న్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ వచ్చి ఒకసారి చూస్తే చాలు, మనకి ఏ డిజైన్ కావాలో అది కూడా సెలెక్ట్ చేసేసుకోవచ్చు. మన టైం ఇంట్లో వేస్ట్ చేయకుండా. ఈ గ్రీన్ కొంచెం మోడర్న్ గా కొత్తగా లేటెస్ట్ గా అనిపిస్తుంది. వుడ్ అనేది చాలా ఓల్డ్ ప్యాటర్న్ కదా, ఇప్పుడు ఇది న్యూ ట్రెండీ. సో యాక్చువల్లీ ముందే చెప్పామన్నమాట, మేము రెగ్యులర్ మోడల్స్ చూడదలుచుకోలేదు.
అని కొంచెం ట్రెండీ అండ్ లేటెస్ట్ మోడల్సే కావాలి ఈసారి అని అడిగాము. డెఫినెట్గా అవి ఉన్నాయి, మీరు రండి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి డైరెక్ట్గా ఆ సెక్షన్కి వచ్చేసాం. వితౌట్ స్టోరేజ్ సింపుల్ లుక్లో ఉండే, మీకు సైజ్ ఆల్రెడీ మన వాళ్ళు మెజర్ చేసుకున్నారు కాబట్టి అట్లా హెవీ లుక్ వద్దు. ఇప్పుడు చూడండి సార్, హెవీ లుక్ ఎందుకు వస్తుంది అంటే మన హైట్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది మహారాజా కాట్, ఎందుకంటే హైట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి, మన దగ్గర స్పేస్ కాంపాక్ట్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఈ మోడల్ చూడండి. దీంట్లో ఏంటంటే మీకు ఇంత హైట్ కాకుండా చిన్న కావాలంటే కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, సైజ్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఈ కలర్ మ్యాచ్ అవుతుంది యాక్చువల్లీ కబోర్డ్స్ కి. అదే నాకు ఈ కలర్ మ్యాచ్ అవుతుంది. సో ఈ కలర్ లో వెళ్ళాలా లేదా బ్లూ లో వెళ్ళాలా అని కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంది. కలర్ అయితే మనం డిసైడ్ చేద్దాము. ఫస్ట్ ప్యాటర్న్ సెలెక్ట్ చేసేద్దాం, తర్వాత మనం ఫ్యాబ్రిక్ మార్చుకోవచ్చు కదా కలర్స్. ఇది కూడా హ్యూజ్ గా. ఇది లెదరా? ఇది లెదరైట్ లో తయారైంది మ్యామ్. ఇది లెదరైట్ లో కూడా మనకు కలర్ కస్టమైజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకు హైట్ తగ్గించేయాలంటే కూడా చేసుకోవచ్చు. ఇది కూడా ఇంకొక కొత్త మోడల్ సార్. ఇది ఈ కర్వ్ చూడండి, కర్వ్ టు లుక్. ఇంకా మధ్యలో కూడా ఇలాంటివి ఫిట్టింగ్స్ జనరల్ గా దొరకవు మ్యామ్. ఇది మేము స్పెషల్ గా మా కస్టమర్స్ కోసం ఇంపోర్ట్ చేస్తాం అనమాట. ఇలాంటి ఫిట్టింగ్స్ దీంతోనే లుక్ వస్తుంది. ఉట్టి సింపుల్ గోల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ పక్కనే ప్లెయిన్ గ్రీన్ ఉంది కదా, దానికి దీనికి ఆ గోల్డ్ వల్ల ఎంత లుక్ వచ్చింది అనేది క్లాసిక్ టచ్ తెలుస్తుంది. ఇది వస్తేనే మనకు హైలైట్ అవుతుంది కాట్. అయితే స్పెషల్లీ మేము ఇంపోర్ట్ చేస్తాం. ఓకే. ఇంకా ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి మ్యామ్. అదే దిస్ ఇస్ ఆల్సో లెదరైట్. ఇది లెదరైట్, ఇంకా ఇది పాలియస్టర్ ఉంది మ్యామ్. ఇది దీంతో ఏమైతుంది అంటే దీంట్లో స్క్రాచెస్ పడవు అనమాట. ఏమైనా చేస్తే కూడా స్క్రాచెస్ పడవు. దట్ వుడ్ దట్ వుడ్ ఆన్ దట్ వుడ్. ఆ వుడ్ కి ఏంటి పేరు? పాలియస్టర్ కోటెడ్ ఉంటాయి. దీంతో ఏమైతుంది అంటే మనకు స్క్రాచెస్ అవన్నీ స్క్రాచ్ ప్రూఫ్ అయిపోతుంది. దీనికి ఇది ఇప్పుడు మీరు ఇది చూడండి, ఇది కూడా బాగుంటుంది. దీంట్లో మనకి హైట్ కూడా తగ్గించుకోవచ్చు, లుక్ మంచిగా ఉంటుంది. కంపారిటివ్ గా ప్రైస్ చాలా దానికంటే తక్కువ ఉంది, బట్ లుక్ ఇంకా గ్రాండ్ గా ఉంది చూడడానికి. మేబీ బికాజ్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ అండ్ ఆ గోల్డ్ లైన్స్ రావడం వల్ల. అదే ఇది ఏంటి 5/6 ఉందా? ఇది 6/6 క్వార్టర్ ఉంది మ్యామ్. మనకు 5/6 క్వార్టర్ అంటే చేసుకోవచ్చు. ఇప్పుడు క్వీన్ సైజ్ అంటే జనరల్ గా ఎంత ఉంటది సైజ్? క్వీన్ సైజ్ అంటే 60 ఇంచెస్ ఇలా ఉంటుంది, ఇలా 75 ఇంచెస్ వస్తుంది. ఇది ఇప్పుడు ప్రధానంగా 72 ఇంచెస్ బై 75 ఇంచెస్ ఉంది. ఇది జనరల్లీ అమ్మాయిల ఫేవరెట్ అంటే పర్పుల్, పింక్ ఇది ఉంటది. సో ఆ రూమ్ వచ్చేసి మాది కాబట్టి నేను కొంచెం అలా గర్లిష్ లాగానే చేయించాలనుకుంటున్నా. ఈ మోడల్ కూడా చూడండి మ్యామ్. ఈ మోడల్ కూడా ఇట్ లుక్స్ వెరీ ఎలిగెంట్, సింపుల్ బట్ వెరీ ఎలిగెంట్. అవునవును, దీనికి ఆ గోల్డ్ లైన్ రాకపోయినా బికాస్ ఆఫ్ దోస్ కటింగ్స్ చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ మధ్యలో ఇది బీడింగ్స్ లాగా ఇచ్చారు కదా, సో బాగుంది. ఫ్లోర్ మొత్తం కాట్ సెక్షన్. నేను అనుకుంటున్నా మన స్పేస్ కి ఇది బెస్ట్ కనిపిస్తుంది మ్యామ్. ఇది ఎందుకంటే సైజ్ కూడా పర్ఫెక్ట్ ఉంది, లుక్ కూడా చాలా ఎలిగెంట్ ఉంటుంది. మనం అక్కడ గోల్డ్ కలర్ లో చూసినాం కదా, ఇది రోజ్ గోల్డ్ లో వచ్చింది. ఇది రోజ్ గోల్డ్ లో వచ్చింది. లుక్ ఈస్ వెరీ నైస్. కలర్ వీ కెన్ కస్టమైజ్. దీంట్లో ఏదంటే ఈ బీడింగ్ కి కూడా స్టిచ్చింగ్ వచ్చింది కాబట్టి వుడ్ ఈస్ నాట్ విజిబుల్ అట్ ఎనీ ప్లేస్. సైజ్ లో కూడా ఫ్యాబ్రిక్ ఇది. ఓకే. స్టోరేజ్ కూడా ఇచ్చారా? అవును, స్టోరేజ్ కూడా ఉంది. ఇంకా దీంట్లో ఏంటంటే మీకు ఫుల్లీ అపోల్స్టర్డ్ కాట్స్ అంటారు మ్యామ్ దీనికి. ఎందుకంటే మీకు ఎక్కడైనా వుడ్ కనిపించదు మీరు మొత్తం కాట్ లో చూస్తుంటే. ఇప్పుడు ఈ కాట్ చూస్తున్నారు, దీంట్లో సైడ్ లో వుడ్ కనిపిస్తుంది, కానీ ఈ మోడల్లో మీకు ఎక్కడ వుడ్ కనిపించదు. అండ్ నాకు స్టోరేజ్ ఉండదు కదా, సో అందుకని కొంచెం హైట్ లోనే కావాలి, ఇంత డౌన్ కి వద్దు. అలా కూడా చేయొచ్చు అంటే ఫుడ్ బోట్ అలానే వస్తుంది. సైడ్ లో మనకు క్లీనింగ్ స్పేస్ వచ్చేస్తుంది మ్యామ్. సైడ్ లో ఇక్కడ మొత్తం కవర్ ఉంది కదా, ఇక్కడ వరకు హెడ్ బోర్డ్ వస్తుంది. దాని తర్వాత మనం క్లీన్ చేయడం ఈజీ అవుతుంది. ఇంకా హైట్ వద్దు. హైట్ అంటే మళ్ళీ ఎగిరి కూర్చుంటాం. నేను అనేది అదే కింద లెగ్స్ క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. మన స్పేస్ లో కావాల్సిన సైజ్ ఇదేనా? ఇది 6/6 క్వార్టర్ ఉంది. మనకు క్వీన్ సైజ్ వస్తుంది, కస్టమైజ్ చేసుకోవచ్చు. కానీ హైట్ తక్కువ కావాలి కాబట్టి ఇది మంచి కనిపిస్తుంది. స్లీక్ ఎలిగెంట్ లుక్. వుడ్ స్టైల్లో కావాలి అనుకున్న వాళ్ళకి ఇలాంటి ఇందులో కూడా ఇచ్చారు చూడు. ఇది కూడా బాగుంది చూడండి. దీంట్లో ఏదంటే కుషన్ ఇచ్చినాం వుడ్ మధ్యలో, ఇంకా బీడింగ్స్ వచ్చినాయి. ఇది ఫ్యాబ్రిక్ చేంజ్ చేస్తే లుక్ కూడా చాలా బాగా వస్తుంది. ఇది మనం ఫ్యాబ్రిక్
కస్టమైజ్ చేసుకోవచ్చు కదా, మనం ఇంటీరియర్ కి తగ్గట్టుగా లుక్ మంచి వస్తుంది. ఓకే. ఇది కూడా బాగుంది. దిస్ ఇస్ ఆల్సో నైస్. దీంట్లో ఏదంటే మనకు ఇక్కడ స్టోరేజ్ స్పేస్ వస్తుంది, ఏమైనా మెడిసిన్స్ అవన్నీ పెట్టుకోవడానికి. ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ వస్తుంది, బుక్స్, మెడిసిన్స్ ఏదైనా పెట్టుకోవడానికి. పైన కూడా మనకు స్టోరేజ్ స్పేస్ ఉంది, మనం పనుకున్నప్పుడు సైడ్ టేబుల్ లేదంటే పైన పెట్టేసుకొని పడుకోవచ్చు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఫోన్ స్పెక్స్, అదే ఫోన్ స్పెక్స్. ఫోన్స్ పెట్టుకోకూడదు అసలు తల దగ్గర. అది తెలుసులే. ఏం చెప్తున్నావు, ఏం అంటే మనం కింద ఇన్ఫర్మేషన్ ఉంటాము, అది పైన ఉంటది. అండ్ ఆ డ్రెస్సింగ్ టేబుల్ చూసావా ఎంత బాగున్నాయి, బుజ్జి బుజ్జిగా క్యూట్ గా. ఇప్పుడు ట్రెండీ డ్రెస్సింగ్ టేబుల్స్. సో ఈ చూడు, ఈ కూడా బాగున్నాయి చూడు, సింపుల్ గా. మీకు ఇది చూడు, ఇలా కూర్చొని రెడీ అవ్వడానికి బాగుంది కదా. పడుకుని రెడీ అవ్వలేకపోతే చూడు, ఆడవాళ్ళు అద్దాలు కనపడితే ఇంక వచ్చిన పని కూడా హలో ఎక్స్క్యూజ్ మీ, ఆడవాళ్ళని మాత్రం ఎందుకు చెప్తావు? ఈవెన్ అబ్బాయిలు కూడా చాలా ఎక్కువ మర్చిపోతారు అంటానికి ఇదే ఉదాహరణ. వచ్చిన పనేమో మంచాలు, కార్డ్స్, ఫర్నిచర్ చూద్దామని ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఎక్స్ట్రా ఇది కూడా వేసాను, ఇది కూడా తీసుకుందాం అని చెప్తున్నాను. బాగుంది బికాస్ ఇప్పుడు ఇదే ట్రెండ్. అది ఓల్డ్ అయిపోయింది, ఓల్డ్ ప్యాటర్న్ ఆఫ్ ఏది ట్రెండ్. డ్రెస్సింగ్ టేబుల్. అద్దంలో ట్రెండ్ ఏంటి? అద్దంలో ఎప్పుడైనా అద్దంలో నువ్వే కనిపిస్తావు. అద్దం ఇప్పుడు అద్దం కూడా అంతే. ఇది తెలుసా, ఇక్కడ చూడు హ్యాండ్ ఉందా, సెన్సర్ అన్నమాట. ఇలా అంటే వస్తుంది లైట్, అంటే కనెక్షన్ ఇవ్వలేదు. అండ్ ఆల్సో లైట్ కలర్స్. అలాగే ఇంకొకళ్ళు వచ్చి ఇలా అంటే మాయమైపోయేలా ఉంటే కూడా బాగుంటది, నువ్వు కదులుతావు అప్పుడు. చూద్దాం, ముందు వచ్చిన పని చూసేసి లాస్ట్ చూస్తున్నాం కదా. ఇక్కడ చూడు మేకప్ థింగ్స్ అన్ని పెట్టుకోవడానికి ఆప్షన్స్ ఇలా ఉంది, ఇలా ఉంది. ఎంత బాగుంది చూడు, క్యూట్ గా. అద్దాలు కనిపిస్తే ఆడవాళ్ళందరూ చంద్రముఖిలు అయిపోతారు కదా. చూడు 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 ఏం పెట్టొచ్చో చూడు. ఇక్కడ కూడా మనకు స్టోరేజ్ స్పేస్ ఉంది. ఇక్కడ కూడా ఉంది చూడు స్టోరేజ్, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. బాగుంది కదా. ఇక్కడ లైట్ కూడా వస్తుంది. మీరు ఎక్స్ప్లెయిన్ అవును మేడం, మీరు ఎక్స్ప్లెయిన్ చేయకపోతేనే ఆవిడ అరగంట కూర్చుంటది అక్కడ. మీరు ఇంకా ఫీచర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి కథలు దగ్గర విత్ దిస్ అన్నమాట. సో ఇది తీసుకుందాం, ఇది ఓకే. సో డ్రెస్సింగ్ టేబుల్ వాళ్ళకి తెలుసు ఇక్కడ 5 minutes లో అయిపోయే జాబ్ కాదు, టైం పడుతుందని అందుకే సీటింగ్ కూడా పెట్టారు. అది సీటింగ్ తో పాటే వస్తుంది సార్, అదే దాంతో పాటే వస్తుంది. సో ఇది ఫిక్స్. సో ఫైనల్గా ఇది ఫైనల్ చేసాము. ఈ ప్యాటర్న్ కి వెళ్దాం అనుకున్నాము. అంతేకాకుండా ఇది పాలియస్టర్ ఫినిషింగ్ ఉంటుంది, పాలియస్టర్ ఫినిషింగ్ ఉంటుంది, యాంటీ స్క్రాచ్ ప్రూఫ్ ఉంటుంది. ఇంకా దీనికి మీరు వార్డ్రోబ్, మా వార్డ్రోబ్ లో ఆ డిజైన్ కూడా వచ్చింది ఆ రూమ్ లో. సో ఇది కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అని ఇది సెలెక్ట్ చేసుకున్నాము. వితౌట్ స్టోరేజ్ వెళ్తున్నాము, సో దట్ కింద క్లీనింగ్ కూడా ఈజీ అవుతుంది. ఆల్రెడీ ఇంట్లో స్టోరేజ్ చాలా ఉంది కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా స్టోరేజ్ వద్దు అని వితౌట్ స్టోరేజ్ కావాలి అని చెప్తున్నాము. అండ్ ఇది వచ్చేసి లైట్ కలర్లో ఉంది. సో ఇదే ఉంచేయాలా లేదా ఆ రూమ్కి కరెక్ట్గా కలర్ మార్చాలా అని ఆలోచిస్తున్నాను. ఏం చెప్తావు? చిన్న పోర్షన్ ఉంది కాబట్టి అదే తీసుకోవచ్చు, మ్యాచింగ్ బాగుంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంటావా? ఇక్కడ ఆ డార్క్ పింక్ కలర్ పెడితే బాగోదా? పింక్ ట్రై చేయొచ్చు ఒకసారి, చూద్దాం కాంబినేషన్స్ చూసి. ఒకవేళ ఇదైతే ఇది, లేదా పింక్ అంటే పింక్. సరే, నిరుపం నచ్చింది ఇది. నాకేది నచ్చిందంటే మీకు చూపిస్తాను రండి. అంటే ఈ ఫెమినైన్ అని ఉంటుంది కదా, అబ్బాయిలకి అమ్మాయిలకి ఉన్న తేడా అంటే ఇదే అని చెప్పొచ్చు. మేము అమ్మాయిలు కొంచెం ఫ్యాన్సీగా ఉన్నది చూస్తూ ఉంటాం. నాకు ఇది నచ్చింది అనమాట, ఈ బెడ్. ఇప్పుడు అక్కడ ఆ వైట్ కలర్ ఉన్న చోట కూడా ఈ కలరే వెళ్ళాలి అనుకుంటున్నాం. ఇదేంటి ఆనియన్ పింక్ అవుతుందా? సో ఫుల్ ఫ్యాబ్రిక్ కదా, సో దీనికన్నా అది వుడ్ ఇంకా చాలా బాగుంది. ఇది ఎప్పటికప్పుడు ట్రెండ్ మారిపోతూ ఉంటుంది. వుడ్లో అయితే ఫర్ ఎవర్ ట్రెండ్ అనేది అది ఉంటుంది అని నిరుపం అదని చెప్తున్నారు. బట్ నాకైతే ఇది చాలా నచ్చింది. సో మీ అందరూ చెప్పండి, ఈ రెండిట్లో ఏది బాగుంది? అది బాగుందా, ఇది బాగుందా? సో నాకు కమెంట్స్లో చెప్పండి, మీరు నిరుపంకి ఓట్ చేస్తారా లేదా నాకు ఓట్ చేస్తారా అని. నిరుపం ఆర్ మంజుల, ఇది మీరు పెడితే, మీరు ఏం చెప్తే అదే తీసుకుంటాను. ఓకే, దేఖ్లేంగే. సో నాకు త్వరగా చెప్పండి, బికాజ్ నేను ఆర్డర్ ఇచ్చి తీసుకోవాలి కదా. మళ్ళీ ఏంటి డైనింగ్ టేబుల్ సెక్షన్ దగ్గర వచ్చాము అని మీరు అందరూ అనుకోవచ్చు. నేనే అనుకుంటున్నాను. అంటే వీడియో చేస్తున్నాం, మా వ్యూవర్స్ అందరూ చూస్తారు. మళ్ళీ ఇప్పుడు మనము ఎల్బీ నగర్ బ్రాంచ్లో ఉన్నాము. ఇక్కడ కొన్ని వేరే వేరే వెరైటీస్ ఉంటుంది. అండ్ లాస్ట్ టైం మనం కొందానికన్నా ఈసారికి ఇంకా వేరే వేరే వెరైటీస్ వచ్చి ఉంటుంది. ఊరికి ఒక రౌండ్ అలా వెళ్తే వాళ్ళు కూడా చూస్తారు, ఒక ఐడియా వస్తుంది అని. జస్ట్ అంతే. ముందు నువ్వు చూస్తావు, తర్వాత వాళ్ళకి చూపిస్తావు, అంతే కదా. చెప్పు పద. ఏదైనా అనుకో.
ఇది మాది బిగ్గెస్ట్ బ్రాంచ్ అనమాట మ్యామ్. ఎల్బీ నగర్ ఇస్ ద బిగ్గెస్ట్ నికిరా బ్రాంచ్. మీరు అన్ని విజిట్ అయ్యారు నాంపల్లి తప్ప, మీకు కూడా అందరికన్నా పెద్ద ఇదే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న మోడల్ చాలా మోడల్స్ ఉన్నాయి, మనం ఒకసారి మీకు చూపిస్తాం. ఇది రౌండ్ టేబుల్ డిఫరెంట్ ఉంది. ఇది ఇన్లే వర్క్ అంటారు మ్యామ్. మీరు అన్ని చూస్తున్నారు కదా, ఒక డిఫరెంట్ ఉన్నాయి. మనకు వేరే బేస్ నచ్చింది, ఈ ఇన్లే నచ్చింది అంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అది కూడా ఈవెన్ చైర్స్ నాకు ఆ చైర్ నచ్చింది అది కూడా చేసేస్తాం. ఏదైనా మీరు మిక్స్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఇది చూడండి మ్యామ్, ఇది కూడా బేస్ వెరీ స్టైలిష్. అవును, రెండు మిక్స్ అయింది వుడ్ అండ్ ఇది గ్యాంబ్లింగ్ టేబుల్. గ్యామ్లింగ్ స్వర్ల్ అలా 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 తిరిగింది. అండ్ ఇది హ్యాండిల్స్ చూడు డిఫరెంట్ గా ఉంది. దీంట్లో కూడా మనం ఫ్యాబ్రిక్ కస్టమైజ్ చేసుకోవచ్చు. నీకు 50% ఆఫ్ ఇచ్చారా దీని మీద? అవును, కొన్ని మోడల్స్ మీద ఇప్పుడు మా 1 year యానివర్సరీ ఉంది కాబట్టి ఎల్బీ నగర్ బ్రాంచ్ లో చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి అనమాట. జనరల్ గా 30%. ఇది ఎండ్ అవుతుంది మ్యామ్ 31st August కి. అయితే అప్పటి వరకు చాలా మంచి ఆఫర్స్ ఇంకా డిస్కౌంట్స్ ఉన్నాయి ఈ బ్రాంచ్ లో. సో ఇప్పుడు అన్నిటి మీద 50% ఉన్నాయా? కాదు, కొన్ని స్పెషల్ సెలెక్టెడ్ పీసెస్ మీద 50% ఉన్నాయి. రెగ్యులర్ గా 30% అయితే ఉన్నాయి మన దగ్గర ఇనాగ్రేషన్ ఆఫర్ లో. సో 50% ఇనాగ్రేషన్ కాకుండా యానివర్సరీ ఆఫర్ లో యానివర్సరీ ఆఫర్, రెగ్యులర్ 30% ఆఫర్, ఇంకా 20% ఎక్స్ట్రా ఆఫర్ ఉంది కొన్ని సెలెక్టెడ్ పీసెస్ మీద. సో సెలెక్టెడ్ పీసెస్ అంటే తొందరగా వస్తే మంచి సెలెక్ట్ చేసుకుని తక్కువ తీసుకెళ్ళిపోవచ్చు. ఖాళీ అయిపోయే ముందు. ఇవన్నీ ఇంపోర్టెడ్ మ్యామ్. మీరు దీంట్లోనే ఒక సెలెక్ట్ చేసుకున్నారు. ఇలాంటిదే బట్ చైర్స్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఇది లెదర్ ఐట్ కదా? ఇది లెదర్ ఐట్ మ్యామ్. ఇది కూడా ఇంకొక బెస్ట్ డిజైన్ వచ్చింది ఇంపోర్టెడ్ లో. ఏంటంటే మనకు ఏమైనా పెట్టుకోవడానికి స్టోరేజ్, పికల్ బాక్స్, కట్లరీ పెట్టుకోవడానికి ఒక యాడెడ్ స్పేస్, సాల్ట్ పెట్టుకోవడానికి ప్రతిసారి ఎక్కడ పోకుండా ఇక్కడ పెడితే. ఏంటి ఇప్పుడే కదా వచ్చా, అప్పుడే రిలాక్స్ అయిపోయింది రా. బాగుంది అని కూర్చొని చూస్తున్నాను. బాగుంది కదా ఈ బటన్స్ ఇలా. సోఫాస్ ఆల్రెడీ తీసుకున్నాం కదా మనం. తీసుకున్నాంలే, ఊరికే మా వ్యూవర్స్కి ఒకసారి చూపిద్దామని. బాగుంది ఈ ప్యాటర్న్. యాక్చువల్లీ ఇప్పుడు ఇదే ట్రెండ్, ఇది ఇలా. బట్ మా నాన్న కోసం రిక్లైనర్ కావాలి అని చెప్పి రిక్లైనర్ తీసుకున్నాం. కాంబినేషన్ అది కూడా మింట్ కలర్లో వచ్చింది, బాగుంది. సో ఈ సోఫా చూడు డిఫరెంట్గా బాగుంది కదా, లైక్ ఇలా కాఫీ కప్ లాగా వచ్చింది ఇది. బయట అవుట్ ఏమో పికాక్ బ్లూ వచ్చి ఆ గోల్డ్ స్ట్రిప్ వచ్చి కాంబినేషన్ అండ్ లోపల ఏమో ఈ క్రీమ్ కలర్ ఇలా వచ్చింది. వెరీ బ్యూటిఫుల్ కదా. దిస్ ఇస్ ఆల్సో డిఫరెంట్, బాగుంది. కాంటెంపరీ కలర్స్ ఇవి, రెగ్యులర్ గా మనం చూసే కలర్స్ కాకుండా కలర్స్ బాగున్నాయి. ఎలా ఉంది మ్యామ్ మీ రిక్లైనర్? బాగుంది, మా నాన్నకి చాలా కంఫర్టబుల్ గా ఉంది, మా నాన్నకి చాలా నచ్చింది. అండ్ ఈవెన్ కమెంట్స్ లో కూడా అందరూ చాలా బాగుంది అని చెప్పారు. సో ఇట్స్ రియల్లీ నైస్. యా, మనం అనుకున్న అవుట్పుట్ ఎగ్జాక్ట్లీ ఎలా అనుకున్నామో అంతకంటే బాగా వచ్చింది. అండ్ ద ఫ్యాబ్రిక్ ఇస్ ఆల్సో వెరీ సాఫ్ట్ అండ్ వెరీ నైస్. ఇంటీరియర్ కి బాగా మ్యాచ్ అయింది. మా నాన్న హ్యాపీ, మా అమ్మ కూడా హ్యాపీ. లాంచ్ లో మా అమ్మ పడుకొని ఎప్పుడు టీవీ చూస్తారు, మా నాన్న ఏమో రిక్లైనర్ లో కూర్చొని చూస్తూ ఉంటారు. సో వాళ్ళిద్దరికి సాటిస్ఫై అయింది. ఐ యామ్ హ్యాపీ. యా, ఇది ఎల్ షేప్ లో చూడండి మ్యామ్. ఇది కూడా లైట్ అండ్ డార్క్ కలర్ యూస్ చేశారు కదా. ఇది ఏం ఉంది మ్యామ్, అన్ని హౌసెస్ కి అంత స్పేస్ ఉండదు అనమాట. అయితే ఇది హ్యాండిల్ స్లీక్ ఉంది, ఇంకా హైట్ తక్కువ ఉంది. కానీ దీంట్లో మెమరీ ఫోమ్ లో తయారైంది కాబట్టి కూర్చుంటే కూడా కంఫర్ట్ అలానే ఉంటుంది. బ్యాక్ రెస్ట్, హెడ్ రెస్ట్ రాకుండా కూడా కంఫర్ట్ చాలా ఎక్కువ వస్తుంది ఈ మోడల్ లో. ఇంకా కాంపాక్ట్ హోమ్స్ లో డిఫరెంట్ గా ఉంది. జ్యూట్ మెటీరియల్ ఇది వెల్వెట్. సో మెటీరియల్ లో చాలా రకాలు ఉన్నాయి కదా మనకి. ఇది చూడు, సోఫా కమ్ బెడ్. ఇది మీరు ఆల్రెడీ తీసుకున్నారు. ఇది మీ ఇంటికి మీరు తీసుకున్నారు కదా, ఒక 3-seater కమ్ బెడ్. అవునవును, అదే విత్ ఎల్ షేప్ అన్ని కలిపి చాలా పెద్దగా వచ్చింది. సో మా కర్టెన్స్ వేట స్టార్ట్ అయింది. చూసారుగా మా ముందు ఎన్ని క్యాటలాగ్స్, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో. సో వీటిలో నుంచి మాకు ఏం కావాలి ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దీనికే చాలా టైం పడుతుంది యాక్చువల్లీ. ఇంక ఎన్ని విండోస్? 4 విండోస్, 3 ఫ్రెంచ్ డోర్స్. కర్టెన్ చూసేటప్పుడు వన్ థింగ్ మైండ్ లో పెట్టుకోవాలి మ్యామ్. పుట్టి మీరు ఒక్క కర్టెన్ తీసుకుంటే లైట్ పాస్ అవుతుంది. మనం వెనకాల బ్లాక్అవుట్ కర్టెన్ వస్తుంది, అది వేసుకుంటే మనకు
కంప్లీట్ లైట్ బ్లాక్. లైట్ బ్లాక్ అవుతుంది. అయితే మీకు ఏ రూమ్లో అంటే డైనింగ్ రూమ్లో లైట్ పాస్ అయితే ప్రాబ్లం లేదంటే అక్కడ అది తీసుకోండి. బెడ్రూమ్లో మనం పనుకుంటాం కాబట్టి బ్లాక్అవుట్ కర్టెన్ కంపల్సరీ తీసుకోండి. హాల్లో ఉన్నప్పుడు మనకి లైట్ వెంటిలేషన్ కావాలి కాబట్టి. అండ్ ఆ ఫ్రంట్ డోర్ కి కర్టన్ విత్ అచ్చి వెనకాల వస్తుంది. షియర్ కర్టెన్స్ తో పాటు మనం తీసుకుందాం. సో బెడ్రూమ్స్ లో బ్లాక్అవుట్ చేద్దాం. బెడ్రూమ్స్ లో కంపల్సరీగా బ్లాక్అవుట్ చేయాలి. ఎందుకంటే లైట్ పాస్ అయితే మనం నిద్రపోలేం. ఇంకా 6 o'clock లేసేస్తాం మనం. ఇక్కడ మీకు చూపిస్తాను. దీంట్లో ఏంటంటే చాలా డిఫరెంట్ టెక్స్చర్స్ ఉన్నాయి అన్నమాట. ఇది మీరు షేడ్స్ చూడండి. ఇది షియర్కి, ఇది ఫ్రంట్. దీంట్లో డిఫరెంట్ ఉన్నాయి. ఇది ఒక ఆఫ్ వైట్ బీచ్ కలర్లో. దీని తర్వాత మీరు చూడండి, ఇందులో ఇది కలర్స్, ఇది బ్లూ అండ్ పింకిష్ కలర్లో డిఫరెంట్ టెక్స్చర్స్ ఉన్నాయి. ఇది చాలా బాగా కనిపిస్తుంది. ఇది మీరు సెలెక్ట్ చేయండి. తీసుకుందాము హాల్ కి. ఇది ఇంకా ఈ టెక్స్చర్ కూడా చూడండి. ఉట్టి ప్లేన్ కాకుండా ఈ టెక్స్చర్ వల్ల ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది. రెగ్యులర్ కాకుండా ఇంకా బ్యూటిఫుల్ కనిపిస్తుంది వాల్స్. ఇది కూడా షేర్ తీసుకోండి. ప్లేన్ కాకుండా ఒక డిజైనర్ షేర్ వస్తుంది. బ్లూ లో వచ్చింది లైన్స్. యాక్చువల్లీ విడిగా ఒక్కొక్కటి చూస్తుంటే దేనికదే ఇది బాగుంది కదా, ఇది బాగుంది కదా అనిపిస్తుంది. ఇది గ్రే కలర్స్ ఉన్నాయి. మనకు కొంచెం డార్క్ లో కావాలంటే ఇది చూడండి. ఈ కేటలాగ్ లో మనకు డార్క్ కనిపిస్తాయి అన్నమాట. ఒక వైబ్రెంట్ కలర్స్ కావాలంటే ఈ కేటలాగ్ లో ఉన్నాయి చూడండి. ఇది కొంచెం డార్కిష్ షేడ్ లో ఉన్నాయి. ఇది కొంచెం సటల్ ఉన్నాయి. ఇది ఇంకా డార్కిష్ ఉన్నాయి. ఇంకా ఇది ఏంటంటే దీంట్లో ఇంకొక కేటలాగ్. ఇది మనకు వైబ్రెంట్ కలర్స్ ఉంటాయి దీంట్లో. ఇది మీరు ఎక్కడైనా ప్లాన్ చేయండి. ఇది ఖచ్చితంగా ఇది ఇది టెక్స్చర్ కూడా సాఫ్ట్ ఉంటుంది. మనం ఏమైనా పట్టుకుంటే కూడా మనకు ఫీల్ వచ్చేసి చాలా మంచిగా వస్తుంది. రఫ్ కాకుండా ఒక స్మూత్ ఫినిషింగ్ వస్తుంది. దానిపైన అన్ని కొరియన్ చైనీస్ లాంగ్వేజ్ రాసినట్టు కనిపిస్తుంది. క్వశ్చన్ అడగకుండా రా, ఇంకా ఒక పాయింట్కి రా. కొరియన్ డ్రామా సిస్టమ్ కదా. అవును, పనిలో పని మన ఇంట్లో కూడా కర్టెన్స్ మార్చేయచ్చు కదా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నిరుపమ్మ. అంటే ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మనం ఒకే ఇంటికి ఇన్ని ఆప్షన్స్ని వాడలేం కదా. సో మా ఇంటికి కూడా కొత్త కర్టెన్స్ వేస్తే కొత్త లుక్ వస్తుంది కదా. ఇంకా ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి మీకు. రోమన్ బ్లైండ్స్, ఫ్రెంచ్ విండోస్ కి షియర్స్ లో ఫ్లోరల్ ఉంది, అబ్స్ట్రాక్ట్ ఫినిష్ లో ఉన్నాయి, చాలా సటల్ కలర్స్ ఉన్నాయి, ప్లెయిన్ ఫినిష్ ఉంది, వెల్వెట్ లో ఉన్నాయి. సో మనం సెలెక్ట్ చేయడానికి డెఫినెట్గా చాలా టైం పడుతుంది. మరి మనం సెలెక్ట్ చేసినంతసేపు వాళ్ళు అలా చూస్తూ ఉంటే కష్టం కదా. కర్టన్స్ అంటే మీకే తెలుసు కదా, చాలా టైం పడుతుంది. సో మా కర్టన్ సెలెక్షన్స్ జరుగుతున్నాయి. మీరు కూడా కర్టన్స్ తీసుకోవాలి అనుకుంటే కింద నంబర్ డిస్ప్లే అవుతుంది కదా, ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు వెళ్ళడానికి 1 day బిఫోర్ వాళ్ళకి చెప్తే వాళ్ళు అరేంజ్ చేస్తారు. ఎందుకు 1 day బిఫోర్ అంటే దీనికి ఒక సపరేట్ టీమ్ అంటే ఉంటారు కదా, వాళ్ళు మాకు మంచిగా గైడ్ చేస్తారు. అందుకని మనం 1 day బిఫోర్ చెప్తే వాళ్ళు అది మొత్తం మనం రావడానికి ముందు అరేంజ్ చేసి పెడతారు. అప్పుడు వచ్చి మనం నాకు కావాల్సిన కర్టన్ సెలెక్ట్ చేసుకొని కావాల్సిన ఫర్నిచర్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఒకేసారి అన్నీ చేసేసుకోవచ్చు అనమాట. 1 week later. సో నికేడియాకి వెళ్ళి కర్టెన్ సెలెక్షన్, ఏ ఫ్యాబ్రిక్, ఏ కలరు, ఏం కావాలనేది డీటెయిల్డ్గా మీకు చూపించాను కదా. సో ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ ఎ వీక్ మనకి కర్టెన్స్ రెడీ అయ్యి ఇంటికి డెలివరీ చేసి ఆల్రెడీ చక్కగా దీన్ని ఫిట్టింగ్ కూడా చేశారు. సో ఫైనల్గా మన హాల్లో అనుకున్న ఫ్యాబ్రిక్ కలర్ ఇది 2 వస్తాయి. ఇదేమి షీర్, ఇది మెయిన్ కర్టెన్. సో చక్కగా సైజెస్ ప్రకారం కుట్టారు. ఈ ఫినిషింగ్స్ కానీ ఈ ఫోల్డింగ్స్ కానీ చెప్పిన దానికంటే చాలా అందంగా వచ్చాయి. సో వీటిని ఫిట్ చేసిన తర్వాత హాల్ లుక్ ఇది, దీని లుక్కే మారిపోయింది. సో నాకైతే చాలా సాటిస్ఫాక్టరీగా ఉంది అండ్ చాలా నీట్గా ఉంది. ఇదిగో మనం అక్కర్లేనప్పుడు ఇలా ఫోల్డింగ్స్ చేసి ఫిట్ చేసుకునేలాగా అండ్ వదిలేస్తే ఇలా. సో కలర్
మనం క్యాటలాగ్లో చూసిన దానికి ఇక్కడ వచ్చిన దానికి వచ్చినాక ఆ లుక్కి చాలా డిఫరెన్స్ ఉంది, అందం ఇంకా పెరిగింది. నెక్స్ట్ హాల్ తర్వాత డైనింగ్ ఏరియా. డైనింగ్ టేబుల్ దగ్గర మనం గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసాం కదా, సో ఆ గ్రీన్ కలర్ దానికి మ్యాచింగ్ షీర్ అండ్ మొత్తం ఫిట్ చేసిన తర్వాత సో ఈ పక్కన వీళ్ళు ఇంటీరియర్ పెట్టుకున్న ఈ గ్రీనరీ, టేబుల్ మీద ఈ గ్రీన్, సో మొత్తం అంతా పచ్చగా చాలా మ్యాచింగ్ చాలా వన్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ లాగా కోఆర్డినేటెడ్గా ఉంది. ఫుల్ లుక్ ఆఫ్ గ్రీన్ కర్టెన్. ఫైనల్లో ఏ కర్టెన్ బాగుంది, ఏ రూమ్ బాగుంది, ఏది నచ్చింది అనేది మీరు కింద కమెంట్ పెట్టాలి. నెక్స్ట్ బెడ్రూమ్కి వెళ్దాం. బెడ్రూమ్లో ఒక విండోకి ఇలా బ్లైండ్ అనమాట. ఫినిషింగ్స్ కానీ ఇది కానీ చాలా నీట్గా చేశారు. ఇది బ్లైండ్ స్టైలు, ఇది మళ్ళీ రెగ్యులర్ కర్టెన్ లాగా. సో ఇది అక్కర్లేనప్పుడు చక్కగా దీన్ని ఇలా పక్కకి తోసేసి ఫోల్డ్ చేసేసుకుంటే చాలా నీట్ లుక్ ఉంటుంది. ఇది ఒక బెడ్రూమ్ అండ్ ఇంకో బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇక్కడ కూడా ఫ్రెంచ్ విండో వచ్చింది, కాకపోతే ఇక్కడ డబుల్ కర్టెన్ అక్కర్లేదు, సింగిల్ సరిపోతుంది అనుకున్నాము. సో మనం సెలెక్ట్ చేసిన కలర్ ఇది బ్లూ. సో ఇలా టోటల్ స్ప్రెడ్ చేస్తే ఇలా వస్తుంది డిజైన్ కానీ ఇది కానీ. అండ్ ఇక్కడ ఇంకొక దానికి బ్లూ కలర్లోనే ఈ బ్లైండ్ స్టైల్ అన్నమాట. సో వాళ్ళు చెప్పినట్టుగా యాక్చువల్ బ్లైండ్కి ఇలా ఫ్లోరల్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది అని సజెస్ట్ చేశారు. వాళ్ళు చెప్పినట్టుగానే ఇది వేసిన తర్వాత మంచి లుక్ వచ్చింది. అండ్ ఇంకోటి థర్డ్ బెడ్రూమ్లో కూడా ఒకటి అనుకున్నాము, బట్ అదేంటంటే ఎక్కడొచ్చిన మిస్కమ్యూనికేషన్ వల్ల అది అనుకున్న సైజ్ కంటే ఒక 2 ఇంచెస్ పెద్దగా వచ్చిందంట. సో మళ్ళీ వాళ్ళే చూసి రెక్టిఫై చేసుకోవడానికి తీసుకెళ్లారు. అది రేపు మార్నింగ్ మళ్ళీ రీసైజ్ చేసి తీసుకొస్తానన్నారు. చూసారుగా, ఇప్పుడు మా ఈ ఇల్లు చూసుకుంటే అక్కడ డైనింగ్ టేబుల్ నుంచి ఇక్కడ సోఫాలు, అక్కడ కర్టెన్స్, మొత్తం A to Z ఫ్రమ్ నికేడియా. ఇట్స్ నికేడియా నిలయం అని పెట్టేచ్చాము. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ us the opportunity. థ్యాంక్ యూ కుశాల్జీ. కుశాల్ గారు లైక్ దగ్గరుండి ఆయనే ప్రోడక్ట్ తీసుకొచ్చి డెలివరీ అండ్ సాటిస్ఫాక్షన్ పిన్ టు పిన్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, కస్టమర్ సాటిస్ఫై అయ్యారా లేదా అని దగ్గరుండి కేర్ తీసుకుంటారు. సోఫాస్కి వచ్చారు, డైనింగ్ టేబుల్కి వచ్చారు, ఇప్పుడు కర్టెన్స్ కూడా దగ్గరుండి డెలివరీ చేసి మొత్తం అన్నీ ఇన్స్టాల్ చేసి కానీ ఆయన ఫీడ్బ్యాక్ తీసుకుని కానీ వెళ్ళరు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ us the opportunity. మీరు కస్టమర్కి అంత ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఇట్స్ నికేడియా ఇస్ డూయింగ్ సో వెల్. Thank you sir. And how did you like the sofa sir? The last సోఫా ఇస్ వెరీ కంఫర్టబుల్. యాజ్ వి సెడ్ ఇది మా ఫాదర్ ఇన్ లా కోసం కదా, సో ఆయన కూర్చుని ఆయన మోస్ట్ ఆఫ్ ద టైం ఇందులోనే కూర్చుని ఇక్కడే టీవీ చూస్తూ లైక్ ఎవ్రీథింగ్ యాక్టివిటీస్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడే ఉంటారు. సో ఆయన కంఫర్ట్గా ఉండాలి. ఈజ్ వెరీ కంఫర్టబుల్, ఇక్కడే ఉంటున్నారు. కుషన్ కానీ కంఫర్ట్ కానీ చాలా బాగుంది ఆయనకి. అండ్ ద సేమ్ టైం ఇప్పుడు కర్టన్స్ వచ్చిన తర్వాత సో ద లుక్ totally changed. చాలా క్లాసిక్ లుక్ వచ్చింది. యాజ్ యూ సజెస్టెడ్ మోడల్స్ అన్ని డిజైన్స్ అన్ని ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ very ultra modern. సో మన ఇంటికి కావాల్సిన ఫర్నిషింగ్స్ అన్నిటికీ ఒక వన్ స్టాప్ సొల్యూషన్ ఇస్ నికేడియా ఫర్నిచర్ ఫర్ అస్. లైక్ మేము కొన్న కార్డ్స్ దగ్గర నుంచి డైనింగ్ టేబుల్స్, ఇంటికి కావాల్సినవి అన్నీ నికేడియాలో షాప్ చేస్తున్నాము. అవన్నీ మీకు చూపిస్తున్నాము, మీకు సజెస్ట్ చేస్తున్నాము. సో మీకు కావాల్సిన ఫర్నిషింగ్స్ కోసం వాళ్ళ 4 బ్రాంచెస్
నాంపల్లి, మియాపూర్, కొంపల్లి అండ్ ఎల్బీ నగర్ మీకు దగ్గరలో ఉన్న బ్రాంచెస్కి వెళ్ళండి. మీకు నచ్చినవి అఫోర్డబుల్ ప్రైజెస్లో షాపింగ్ చేసుకోండి. సార్ కూడా 3 బ్రాంచెస్లో ఆల్రెడీ వచ్చేసారు వేరే వేరే ప్రొడక్ట్స్ కోసం. అయితే మీరు కూడా సార్ ఛానల్లో చూసుకోవచ్చు. సార్ మియాపూర్ కలెక్షన్ కూడా చూసారు, ఎల్బీ నగర్ కూడా చూసారు, కొంపల్లిది కూడా చూసారు. మీరు కూడా కంప్లీట్ రేంజ్ చూసుకోవచ్చు ఆ వీడియోస్లో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. కీప్ లవింగ్ అస్. సబ్స్క్రైబ్ టు మంజులా నిరుపమ్. లవ్ యూ ఆల్.